శిరీష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకులు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంప్. దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్రాజు తమ్ముడు. దిల్రాజు తమ్ముడు. ఇతను తప్పించడానికి నా మీద పెట్టాడు చూసుకోండి. ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్ అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. చూడండి, ఏ సినిమా 20 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, మళ్ళీ 10 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, 10 కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు, అది కాకుండా గమనిక పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను 2% నెగోషియేషన్స్ అంగీకరించబడింది. అనగా 73% ఆఫ్ డిస్ట్రిబ్యూటర్, 27% ఆఫ్ ఎగ్జిబిటర్. పైన పరికన పర్సెంట్ విధానం జూలై 1, 2024 నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. జూలై 2024లో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎందుకు అమలు చేయలేదు? ఇది అసలు మీరందరూ గమనించాల్సిందంటే దిల్రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది. మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్లో చూసిన ప్రజలందరూ ఒక్కసారి గమనించి దిల్రాజు యొక్క మనస్తత్వం ఇది జూలైలో 8% నిర్ణయించడం జరిగింది. ఇది ఎందువల్ల చేశారు? ఇది ఎందుకు అమలు చేయలేదు? దానికి అసలు కారణం సోకాల్ దిల్రాజ్, సురేష్ బాబు, సునీల్. ఎందువల్లంటే గేమ్ చేంజర్ సినిమా